6 ఎకరాలు మిర్చి సాగు చేసినాము. గత సంవత్సరంలో 6 ఎకరాలు మిర్చి సాగు చేసినాము. గత సంవత్సరంలో వచ్చేసి 24-25 వేలు నడిచింది. కళ్ళంలోనే అమ్ముకున్నాము, మంచి లాభం పొందినాము. అది ఈ సంవత్సరంలో అదే లాభం వస్తుంది అనుకున్నాం, కానీ అది మా దురదృష్టమో ఏదో మా కర్మనో రాలేదు. మాకు ఎటువంటి రేటు రాలేదు. కలంలో వచ్చేసి 12,000, 13,000, 14,000 అడుగుతున్నారు లాస్ట్ రేటు. మాకు గిట్టుబాటు కూడా రాదు. కొత్త కౌలు పైసలు రావు. అవి దాంట్లో ఏది వెళ్ళదు, మందుల బిల్లు కూడా వెళ్ళదు దాంట్లో ఆ రేటు పోతే. ఏదో ప్రభుత్వం సహకారంతోనే మనం ఆదుకుంటే మంచి గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుందని. ఒకవైపు ఏముందంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఇటు అమ్ముకోలేము, ఇటు మళ్ళీ ఏసీలోళ్ళు పెట్టుకోలేని పరిస్థితి. అప్పుల్లో మొత్తం కూడుకుపోయినాము. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఎటువంటి తొందర చర్య తీసుకొని దీన్ని ఆదుకుంటే మిర్చి రైతుని బాగుంటున్నాం. తిరిగిపోతున్నారు లిక్విడ్ ఇచ్చిన వాళ్ళు. మా పరిస్థితి ఏంది? అందుకనే దయచేసి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి రైతులను తగ్గించాలని రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. ప్రభుత్వం పోయిన సంవత్సరం ఈ మిర్చి 90,000 ఉండడం వల్ల ఈ సంవత్సరం మేము ఆశపడి ఒక 5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలు వేసే ఈ సంవత్సరం ఈ పలకరించే నాదు లేడు ఈ మిర్చిని. అప్పుడేమో ఫర్టిలైజర్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టి ఆ మందు ఈ మందు పెట్టి తోట పండించుకున్నాము. ఈరోజు దీన్ని పలకరించే నాదు లేడు, కొనేటోడు కూడా లేడు. అక్కడికి కళాల్లో పెట్టి ఏసీలు ఆడుకోవాలంటే కూడా ఏసీలు కూడా ఫుల్ అయిపోయినాయి, కోల్డ్ స్టోరేజ్ కూడా. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి దీని మీద ఎవరైనా ప్రభుత్వం కానీ మిగతా ఎవరైనా కానీ ముందుకు వచ్చి మాకు సహకారం చేయగలరని ఈసారి ఏమైందంటే 20,000, 25,000 పోయింది. ఈసారి ఏముందంటే 12,000, 13,000 తీసుకుంటోళ్ళు కూడా లేరు. ఇప్పుడు నేను 30 ఎకరాలు సాగు చేసిన. 30 ఎకరాలు సాగు చేస్తే ఏమైందంటే ఈ అప్పులలో మునిగి అప్పులు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఏసీకి పోలేని పరిస్థితి ఉంది, ఇక్కడ గిట్టుబాటు ధర లేదు. ఈ కళ్ళంలో అట్లనే కాయ ఉంది, ఇది తీసుకునే పరిస్థితులు లేరు. ఈ గవర్నమెంట్ ఏమన్నా ప్రభుత్వం దీని చర్యలు తీసుకొని ఏదైనా సహకరిస్తే బాగుంటుంది. ఎకరాకి మామూలుగా అంటే కూడా ఇప్పుడు ఈ ధర బట్టి చూస్తే ఎకరాకి మామూలుగా అంటే ఒక 70,000-80,000 వరకు లాస్ వస్తుంది ఈ ధరను బట్టి. అదే ధర 20,000 అట్లా ఉంటే మాకు లాస్ రాకుండా దానికి వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఎకరా వచ్చేసి ఎంత వస్తుందంటే 10 క్వింటాలు 8 క్వింటాలు వస్తుంది. అట్లా ఇప్పుడు ఏముందంటే 12,000, 13,000 కొంటోళ్ళు లేరు. కళ్ళంలో అట్లనే ఉంది, కానీ అప్పులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఏసీకి ఫోన్కి కూడా లేదు మాకు. ఇక్కడ అప్పులలో ఎక్కువైనాయి. ఇక్కడ తీసుకుపోదాం ఏసీలో పెడదామంటే కాదు. ఇక్కడ అందుకని గిట్టుబాటు ధర లేదు. ఏంది కళ్ళంలోనే ఇడిచిపెట్టి పోవాలనుకున్నాం మేము. వెంకటేష్, మానపాడు గ్రామం. ఈసారి వర్షాలు సరిగా లేకపోవడం వల్ల పంట అంతంగానే పండింది. ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేక కళ్ళల్లోనే చాలా రోజులు పెట్టుకోవడం జరుగుతుంది. అదే పోయినసారి మద్దతు ధర కింద 52,000 పలికిన ఈ బీడికాయ ఈ సంవత్సరం పంటను అమ్ముకోవడానికి కూడా అవకాశం లేదు. ఏదో వచ్చిన పంటను కూడా తక్కువ మొత్తంలో పండిన ఆ పంటను కూడా గిట్టుబాటు ధర లేక ఈ దళారులు వచ్చిన కాడికి రేటును అడిగి తీసుకోవడం జరుగుతుంది. రైతులకు ఎటు గోచలేక అమ్ముకోవాల్సి వస్తుంది అప్పుల బాధతో. రైతులకి న్యాయం చేస్తేనే ప్రభుత్వం, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని అన్నారు శాస్త్రము. ప్రభుత్వం ఏదో మీద దృష్టి పెట్టవాలి, రైతు మీద దృష్టి పెడితే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.
నా పేరు ఆంజనేయులనే. మేము వేసినది 6 ఎకరాలు వేసినాం మిరప. కాకపోతే రేటు లేనే లేదు, రేటు లేనే లేదు. నిరుడన్న బాగుండే కళాలు ఉన్నాయి, 22,000 అట్లా. ఈసారి 15,000 16,000 అడుగుతున్నారు గుంటూరు మిర్చి. బేడి మిర్చి అయితే ఇంకా దారుణమైంది, 60,000 అనేది ఇప్పుడు 20,000 కూడా అడుగుతలేరు. ఎటన్నా చేసి రేట్లు ఉన్నదట కొంచెం చేయాలని అడుగుతున్నాం అన్న. అంతే. ఎకరాకి ₹1,00,000 పైన నష్టమవుతుంది.